భాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 87, 88 పద్యాలు మనం తెలుసుకుందాం. కర్మతంత్రుడగుచు కమలాక్షు గొల్చుచు నుభయనీత వృత్తి నుండెనేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. భక్తుడు తన పనులు తను నిర్వర్తించాలి, విష్ణుమూర్తిని సేవించాలి. ఈ 2 నియమాలు సక్రమంగా పాటిస్తే క్రమంగా తన పాపాలన్నీ నశించిపోతాయి. మిక్కిలి బలవంతమైనట్టి విష్ణు భక్తి ఎన్నటికీ నశించదు అని పద్యభావం. తదుపరి పద్యం చూద్దాం. చెడు కరులు హరులు ధనములు చెడుదురులు నిజ సతులు సుతులు చెనటులటకున్ చెడకమను నట్టి గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. చెడు గరులు హరులు ధనములు చెడుదురులు నిజ సతులు సుతులు చెడు చెనటులకున్ చెడకమను నట్టి గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. దుర్జనులకు వారి ఏనుగులు గుర్రాలు సంపదలు అన్నీ నశించిపోతాయి. వారి ఆలుబిడ్డలు కూడా నశించిపోతారు. గుణవంతులైన సజ్జనులు చెడకుండా బతుకుతారు. వారికి విష్ణుభక్తి మీద ఆసక్తి చెడదు అని పద్యభావము. ధన్యవాదము.